ఇక్కడ నుంచి లాగా పైనికి చూసామంటే ఎంత పెద్ద కొండ మొత్తము మంచు కాదు, గడ్డ కట్టుకొని పోయింది. అసలు ఇది వచ్చేసి మనకు చంద్రుని పైన ఎలాగుంటదో అలాగుందనమాట. ఇక్కడ చూసారా ఇంకొక ఏలియన్ గుడ్డు లాంటిది ఉందనమాట. అసలు ఎంత షార్ప్గా ఉన్నాయంటే అంత షార్ప్గా ఉన్నాయి. సో దగ్గరికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఒక పెద్ద ఐసికల్ ని రిమూవ్ చేయబోతున్నాం. చూసారా ఇప్పటికీ ఈ మానెస్ట్రీని కట్టి దాదాపు 1029 సంవత్సరాలు అయితా ఉంది. ఇప్పుడు టాబోలో టెంపరేచర్ చూసారంటే -23 ఉంది. రాత్రి వచ్చేసి -24 వరకు కూడా వెళ్తుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో 66వ రోజుకి స్వాగతం. ఈ రోజు మనం నాకో అనే ఒక చిన్న గ్రామం నుంచి బయలుదేరేసి కాజా అనే ఇంకో గ్రామానికి వెళ్ళబోతున్నాము. ఈ రెండు ఊర్ల మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ జర్నీ సమయం మాత్రం చాలా ఎక్కువ పట్టబోతుంది. ఈ మధ్యలో చాలా అద్భుతమైన ప్లేసెస్ రాబోతున్నాయి. ఆల్రెడీ మీరు వీడియో ప్రివ్యూలో చూసారు కదా. ఈ రోజు వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక హోటల్ ఇదే అన్నమాట. మనము ఏం తినాలన్నా గానీ ఇక్కడ మాత్రమే తినాలి. అదే కాకుండా ఈ ఊర్లో ఒకే ఒక పచారీ కొట్టు ఉంటది. ఆ పచారీ కొట్టును కూడా మీరు చూస్తా ఉన్నారు కదా, అంత చిన్న ఊరు ఇది. నా తారులో ఇక మన ఒక ప్రయాణాన్ని మొదలు పెడదాం రండి. దారిలో వస్తా అంటే రోడ్డు పక్కన ఒక క్రేజీ థింగ్ అనిపించింది, మీకు చూపిస్తాను చూడండి. మొత్తం అయితే మంచు గడ్డ కట్టుకొని పోయిందనమాట. మీరు చూడొచ్చు. అసలు ఇక్కడ నుంచి లాగా పైనికి చూసామంటే ఎంత పెద్ద కొండ మొత్తము మంచు కాదు, గడ్డ కట్టుకొని పోయింది. అసలు ఏ పబ్జి లొకేషన్స్, ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్స్, ఏ నార్నియా సినిమా లొకేషన్స్ కాదు. ఇది మన ఇండియాలో ఉన్న వింటర్ స్పితి ఎక్స్పెడిషన్ చేస్తే ఇటువంటి క్రేజీ లొకేషన్స్ ఎన్నో చూడొచ్చు. ఇటువంటి క్రేజీ లొకేషన్స్ మీకు రాబోయే వీడియోస్లో ఇంకా ఎన్నెన్నో చూపించబోతున్నాను. వాటిని మీరు మిస్ అవ్వకూడదంటే నా ఒక ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఇక్కడ చూసారంటే రోడ్డు పైన మొత్తం బ్లాక్ ఐస్ అయిపోయింది అనమాట. బ్లాక్ ఐస్ పైన బండి డ్రైవ్ చేస్తుంటే అస్సలు మనకు గ్రిప్ అయితే చిక్కదు. ఇక్కడ చూస్తే ఈ పక్కన కూడా మొత్తము ఇంత పెద్ద మంచుగడ్డ, అసలు చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోయేలాగుంది. కానీ ఇది మాత్రం నిజంగా బ్యూటీ. నా వెనకాల చూసారంటే చూపిస్తాను చూడండి మీరు ఒకసారి. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మనకు చంద్రుని పైన ఎలాగుంటదో అలాగుందనమాట. డ్రోన్ షాట్లు తీస్తే క్రేజీగా వస్తుంది, అందుకనేసి ఇక్కడ ఆపాము. ఇది చూడ్డానికి అచ్చము చంద్రుని పైన ఉన్న నేలలాగే ఉంటది. అందుకు దీన్ని మూన్ ల్యాండ్ అంటారు. అచ్చుగుద్దినట్టు ఇటువంటి మూన్ ల్యాండే లద్దాఖ్ రీజియన్ లోని లమయూరు అనే ప్లేస్ లో కూడా ఉంది. ఆ వీడియోని కూడా మీరు కావాలంటే వెళ్ళేసి నా ఛానల్లో చూడొచ్చు. స్పితిలోని రోడ్లన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ మనం వెతికామంటే అప్పుడప్పుడు ఇలాంటి ఆఫ్ రోడింగ్ సెక్షన్స్ కూడా మనకు దొరుకుతాయి. చూసారా, దీనికి పండుగాడు అని పేరు పెట్టాము. ఇందాక నుంచి మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానే ఉంది. ఇలా అక్కడెక్కడ లొకేషన్స్ ఉంటే మేము వెళ్ళేసి షూట్ చేస్తా ఉంటే బండి వెనకాల వస్తుంది. దీనికి జస్ట్ మా దగ్గర చిప్స్ ఉంటే ఆ చిప్స్ పెట్టాము. వేరే దీనికి పెట్టేకి మా దగ్గర ఫుడ్ కూడా ఏం లేకపోయింది. ఈ స్పితి వ్యాలీ ఇంకా లే, లద్దాఖ్ ఇటువంటి చోట్ల కొండలలో మనము హై ఆల్టిట్యూడ్ లో వెళ్తున్నప్పుడు ఎక్కువ వాటర్ అయితే తాగాలి. నేనైతే తక్కువ ఉన్న 3 లీటర్ల పైన తాగుతా ఉన్నాము. అయినా కానీ నాకు గొంతు ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటది అనమాట నైట్ పూట. మీరు చాలా అంటే చాలా వాటర్ తాగాల్సి ఉంటది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పక్కనే ఒక నది పారుతా ఉంది. నది నేను చూపిస్తాం అనుకుంటా ఉన్నారేమో, చూసిన తర్వాత చెప్పండి. చూసారా, నదిలో మంచు గడ్డలు వచ్చేసి వెళ్తా ఉన్నాయి. మీకు కనిపిస్తా ఉన్నాయి కదా, అవన్నీ మంచు గడ్డలు అనమాట. అంత గడ్డగట్టిన మంచు. నీళ్లు కూడా చాలా బ్లూగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఈ మంచు గడ్డలు వచ్చేసి పైనుంచి వస్తా ఉన్నాయి. రాత్రిపూట ఉన్న చలికి ఈ రివర్ పైన ఉన్న లేయర్ వచ్చేసి మంచులాగా అవుతుంది.
తర్వాత అది చిన్న చిన్న ముక్కలు విరిగిపోయేసి మీకు ఇలా కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, దూరంగా ఒక ఆవిడ వెళ్తా ఉంది కదా, ఆవిడ వెనకలు వచ్చేసి బట్టల మూట అనమాట. మేము ఇందాక చూసాము, ఆవిడ ఆ కిందికి వెళ్ళేసి అక్కడ మీరు చూడొచ్చు అనమాట, అక్కడ బట్టలు ఉతుక్కుంటా ఉన్నారు. ఇంత చల్ల నీళ్ళల్లో అక్కడ బట్టలు ఉతుక్కునేసి వాటిని ఇక్కడే ఆరబెట్టుకునేసి వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూసారంటే ఇంకొక వాటర్ ఫాల్, కింద చూస్తే గడ్డగట్టిన ఐస్. ఈ ఐస్కి జూమ్ చేస్తాను చూడండి, ఎలాగుందంటే ఒక ఏలియన్ గుడ్డులాగా ఉందన్నమాట. అసలు ఆ వాటర్ ఫ్రీజ్ అయిపోయేసి దాని తర్వాత మళ్ళీ వాటర్ పడినప్పుడు కొంచెం కొంచెం కరిగిపోయి చాలా విచిత్రమైన షేప్ లో కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసారా, ఇంకొక ఏలియన్ గుడ్డు లాంటిది ఉందన్నమాట. అసలు చూస్తుంటేనే పరపరపరని సౌండ్లు కూడా వస్తా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, పైన నుంచి పడే వాటర్ కి ఇది కరిగిపోతా ఉందన్నమాట. చూసారా, అసలు ఈ స్ట్రక్చర్ చూస్తుంటేనే అంత వెరైటీ కనిపిస్తా ఉంది. ఇక్కడ వచ్చేసి ఐసికిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి వీటిని లాగి కింద పడేద్దాం. ఇక్కడ చూసారంటే ఆ కొండకి తేనెపారతెట్లు మామూలుగా అంటుకొని ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి ఐసు ముక్కలు అంటుకొని ఉన్నాయన్నమాట. ఐసు గుణపాల్లాగా ఉన్నాయి చూస్తా ఉంటే. వీటిని ఐసికిల్స్ అంటారు. అక్కడ ముందరైతే ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను రండి. పైనుంచి నీళ్లు కూడా కారి పడతా ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారా, పైనుంచి నీళ్లు కారి కింద పడతా ఉన్నాయి. చాలా అంటే చాలా తేటగా ఉన్నాయి నీళ్లు. ఈ ముందర చూసారంటే పెద్ద పెద్ద ఐసికిల్స్ అనమాట, ఐసుతో చేసిన గుణపాలలాగా ఉన్నాయి. ఎంత షార్ప్గా ఉన్నాయంటే అంత షార్ప్గా ఉన్నాయి. సో దగ్గరికి వెళ్ళడం అంత సేఫ్ కాదు, అదేమన్నా ఇరిగి మింద పడిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ మీకు చూడొచ్చు, ఇక్కడ కొండకి దానికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది, అంటే అది కొండకి అటాచ్ అయ్యింది కదా, ఆ అటాచ్మెంట్ అనేది ఆల్రెడీ ఊడిపోయింది. ఇక్కడ కూడా చూడొచ్చు, కొండకి అటాచ్ అవ్వలేదు. అక్కడ చూడొచ్చు క్లియర్గా, కొండకి దానికి గ్యాప్ ఉంది, ఇప్పుడు అప్పుడు పడేలాగుంది. సో దీని దగ్గర ఉండడం కూడా అంత సేఫ్ కాదు, కొంచెం దూరం వెళ్దాం. ఇక్కడ చూడండి, పైనుంచి అతుక్కొని ఉన్నాయి. గుణపాలు ఉంటాయి కదా, ఎంత షార్ప్గా, మన పిన్ను సూదులు మామూలుగా నీడిల్స్ ఉంటాయి కదా, సూది మనంతా కొషగా ఉన్నాయి ఇవి ఐసికిల్స్. ఓకే, ఇక్కడైతే చిన్న ఐసికిల్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి సేఫే. ఇక్కడ నుంచి పైనుంచి మన మీద పడేకైతే ఏం లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినాను. చూసారా, చిన్న చిన్న ఐసికిల్స్ చూపిస్తానండి. ఒక ఐసు ముక్కని తీసామంటే ఇదో ఇలాగ వస్తుంది, అనిపిస్తుందా? చూసారంటే ముందర మొన చూసారా ఎంత ఇదిగా ఉందో, అంత కొషగా ఉంటుంది ముందర మొన. ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని నార్నియా ప్రపంచంలోకి తీసుకెళ్తాను. చూసారంటే ఇక్కడ ఒక పెద్ద ఐసికల్ సెక్షన్ ఉందన్నమాట. ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ చూస్తే కొంచెం సేఫ్గా ఉన్నట్టుంది. సో నార్నియా ప్రపంచం లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట మనం ఇప్పుడు. ఈ ఐసు ముక్క నుంచి ఇలాగ ఎనికి వెళ్ళిపోయామంటే ఇంకా అదే నార్నియా ప్రపంచం. జోక్ చేస్తానండి. సో ఇక్కడ చూసారంటే పెద్ద ఐస్తో కట్టిన గోడలాగా ఉందన్నమాట. ఒక తింగరోడ రిస్క్ గా ఎట్టపోయాం అనుకుంటారేమో, ఏం పర్లేదు. మనం వచ్చేసి ఇప్పుడు ఈ కొండ కింద ఉన్నాము, సేఫ్గానే ఉన్నాము. సో ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ఐసికిల్స్ ఉన్నాయి, వాటిని కూడా రిమూవ్ చేద్దాము. ఒక పెద్ద ఐసికిల్ని రిమూవ్ చేయబోతున్నాం. చూసారా, ఇది ఏమన్నా వచ్చి కాళ్ళ మీద పడిందంటే ఇలాగా మొత్తం పుచ్చుక్ అయిపోద్ది అనమాట కాలు. చూసారంటే మొత్తం ఖడ్గం లాగా ఉందన్నమాట. డిషిమ్ 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 అనేసి కరకరాని సౌండ్లు కూడా వస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడే తాబో అనే ఊర్లోకి వచ్చాము. ఇక్కడ బండి పార్కింగ్ చేసామన్నమాట. నా వెనకాల చూసారంటే చాలా పెద్ద పార్కింగ్ ఉంది, చాలా షాపులు ఉన్నాయి, కానీ ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా ఓపెన్ లో లేదు. ఈ తాబో అనే ఊరు 3280 మీటర్ల హైట్ లో ఉంటది, అంటే దాదాపు 10,760 అడుగుల హైట్ లో ఉంటది. ఇక్కడ ఒకే ఒక్క రెస్టారెంట్ ఉందన్నమాట. టైం వచ్చేసి దాదాపు 4 గంటలు అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. ఇదొక్క రెస్టారెంటే ఉంది. ఆయనతో ఇందాక మాట్లాడాము, నేను 1 మ్యాన్ ఆర్మీ, నేను ఒక్కనే ఓపెన్ చేశాను, మీరు మానస్ట్రీలోకి వెళ్ళేసి చూసుకొని రండి, మీకేం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈయనే ఈ రెస్టారెంట్ ఓనరు. మాకు అప్పుడు తెలియని విషయం ఏంటంటే ఈ రోజు రాత్రికి
ఈయన వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఆతిథ్యం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగామంటే ఇది మానేస్ట్రీ ఎంట్రన్స్ అన్నమాట. మానేస్ట్రీ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. తాబో ఊరైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే మానేస్ట్రీ లోపలికి వచ్చాము. నా వెనకాల చూడొచ్చు, మొత్తం అన్ని ఎండిపోయిన యాపిల్ చెట్లు కనిపిస్తా ఉన్నాయి మీకు. మానస్ట్రీ లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకైతే బయటనే ఒకటి గొంప కనిపిస్తుంది. ఇది ఒక గోపురం లాగా ఉంది. ఇక్కడ చూసారంటే ఇది తాబోలో కొత్తగా కట్టిన గోపురం అన్నమాట. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టేస్తున్నారు. ఆ బోర్డు మీద ఏముందంటే ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ కి వెళ్ళారంటే ఓల్డ్ మానస్ట్రీ కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ తాబో మానస్ట్రీని 996 సంవత్సరంలో కట్టారు. అంటే 10వ శతాబ్దంలో దీన్ని కట్టారనమాట. ఇప్పటికీ ఈ మానస్ట్రీని కట్టి దాదాపు 1029 సంవత్సరాలు అయితా ఉంది. ఇది వచ్చేసి అతి పురాతనమైన వాటిల్లో ఇది వచ్చేసి నంబర్ 1 ఉంటుందన్నమాట. అత్యంత పురాతనమైన మానస్ట్రీ. ఇప్పటికి కూడా ఇది ఆపరేషన్ లో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మానస్ట్రీ లోపలికి వెళ్ళడానికి దారి. కానీ అన్ఫార్చునేట్లీ ఇది క్లోజ్ అయ్యిందనమాట. ఒకవేళ ఇది ఓపెన్ లో ఉన్నా గానీ లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదనేసి ఇక్కడ పెద్ద బోర్డు పెట్టున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క స్తూపం కూడా 996 సంవత్సరంలో కట్టింది అనమాట. మీరు చూసారంటే ఇప్పటికి కూడా ఇవి దర్జాగా నిలబడి ఉన్నాయి. వీటిని సిమెంట్ తోనో దేనితోనో కట్టలేదు, వీటిని వచ్చేసి మట్టితో కట్టారు. ఇప్పుడు కూడా ఇక్కడంతా చూసారంటే ఇదంతా మట్టే. ఇదే కాకుండా ఈ ముందర చూసారంటే మీరు ఇలాగ మట్టితో కట్టిన స్తూపాలు 1029 సంవత్సరాలుగా ఇలాగా నిలబడి ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఒక టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ లోపల ఏ దేవుడు ఉంటాడంటే బోధిసత్వ మైత్రేయ అనే దేవుడు ఉంటాడు. ప్రస్తుతానికైతే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాయి. ఒకవేళ ఓపెన్ లో ఉన్నా గానీ లోపలికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఫొటోస్ వీడియోస్ తీసామంటే ఇంత పురాతన ప్లేసులకి మనం గౌరవం ఇవ్వనట్టే. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ద్రోమ్టాన్ టెంపుల్ అన్నమాట. దీన్ని ఇక్కడి భాషలో ఏమని పిలుస్తారంటే బ్రామ్స్టాన్ లా ఖాంగ్ అనేసి పిలుస్తారు. ఇక్కడ కొండపైన చూసారంటే ఒక మంత్రం కనిపిస్తుంది అనమాట. ఆ మంత్రం ఏంటంటే ఓం మనే పద్మే నమ. ఇక్కడున్న బుద్ధిస్ట్ మాంకులు వాళ్ళ చేతిలో జపమాలని పెట్టుకొని దాన్ని తిప్పుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. టైం వచ్చేసి దాదాపు సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఇప్పుడు మేము మధ్యాహ్నం భోజనం తింటా ఉన్నాము. మధ్యాహ్నం భోజనంలోకి మోమోస్ ఇంకా ఫ్రైడ్ రైస్. టేస్ట్ బాగుంది. తినేది అయిపోయేసరికి టైం దాదాపు 5:30 అయిపోయింది. తాబో నుంచి కాజా అనే ఊరికి వెళ్ళాలనేసి మేము బయలుదేరుతా ఉంటే ఈ టైంలో మీరు వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు. రోడ్డు పైన బ్లాక్ ఐస్ ఉంటది, వెహికల్ స్కిడ్ అయిపోద్ది, చాలా ప్రమాదం అని చెప్పి ఈయన ఆపాడు. మరి ఇక్కడ అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి కదా, మేము ఎక్కడ ఉండాలనేసి మేము గాబరా పడుతుంటే ఆయన వచ్చేసి ఏం పర్లేదు, మా ఇంటికి రండి, మా ఇంట్లోనే ఉండండి, మేమే మీకు ఫుడ్ కూడా చేసి పెడతామని చెప్పాడు. మేము అలాగా ఫ్రీగా ఉండలేమని చెప్తే రేపు మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వండి అని చెప్పాడు. ఆయనకు ఒక హోమ్ స్టే కూడా ఉందంట, కానీ ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా దాన్ని క్లోజ్ చేశారు. సో వాళ్ళ ఇంట్లోనే మనకి ఈ రోజు ఆతిథ్యం ఇవ్వతా ఉన్నాడు. ఇప్పుడు టాబోలో టెంపరేచర్ చూసారంటే -23 ఉంది. రాత్రి వచ్చేసి -24 వరకు కూడా వెళ్తది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. రేపు మీకు ఈ ఇంటిని ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా చూపించబోతున్నాను. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను. నేను మీ జగదీష్.